Hi guys, we have an England citizen here, and he will share his experience in India. Hi, we've been here about 10 weeks now. We've got a YouTube channel ourselves called Old, Wild and Free. Our first adventure was last year in Morocco, and this is our second adventure on motorbikes. And we're touring India for about 2 months. We started in the very south of Kerala, and then we finished up in New Delhi. And we're traveling, I don't know if you guys know, there's a route called the Great Indian Trail. Yes. You do? Yes. Well, that's what we're trying to follow. Okay. Okay. And yeah, overall, it's been a really good experience. We're looking for some wow factors. Now, if there was more water in the waterfall, It would be better. it'd be a wow factor. We too got the But, same experience. Like we thought that there would be a huge bunch of water where you can see in Google, right? Yeah. So, but after ending up here in the morning, we thought this is like just small river water flowing around. Yeah. This is out of season. Yeah. You need to come around September. At that time, you will be finding humongous waterfalls here. This is the best in the India. Yeah, the best one. Yes. Yeah. Well, I'm glad I come to see it, even Yeah. though it's not showing its best. Anyway, But this is called Indian Niagara Falls. Indian Niagara Falls. Okay. You know Niagara Falls in No, Canada, right? I've been there. Yeah, this is Indian Niagara Falls. Okay. Because now it is less in stream, so you can't find it. Yeah. Actually, 10%. Yeah. Oh, it's a shame. Yeah. Anyway, Okay. hello, nice to meet you. Thank you Okay. so much. Yeah, nice to meet you. Have a great day and Yeah. great trip of Yeah. your in India. All right. Cheers, guys. Thank you, bro. you. Thank you so much. Cheers, mate. Take care. థ్యాంక్ యూ Bye. బాయ్ అది గైస్ విషయం మరి మన బాబాయ్ వచ్చాడు. బాబాయ్ ఏదో తిరుగుతున్నాడు, మనం కూడా తిరిగాం కాబట్టి బాబాయ్ని అడిగాం. బాబాయ్ ఇంగ్లీష్లో అల్లాడిచ్చేసి వదిలాడు. మనవాడి దగ్గర ఇంకోటి మనం మర్చిపోయాం. బాబాయ్ ఏం చెప్పాడంటే ఆఫ్ ద కెమెరా ఇక్కడ బైక్లో రైడ్ చేస్తున్నాడంట. సరే ఆ బైక్ ఏంట్రా బాబు అంటే నేను కొచ్చి నుంచి బైక్ రైడ్ చేస్తున్నాను టు న్యూఢిల్లీ లైక్ ట్రయల్ రైడ్ అన్నాడు. ఏం బైక్ రా అంటే మనోడు హిమాలయన్ అంట. రే ఇక్కడ హిమాలయన్ తీసుకున్నాడంటరా, నాది కూడా హిమాలయనే అని అడిగా. బాబాయ్ ఏమన్నాడంటే నేను ఇంగ్లాండ్లో కూడా నాది హిమాలయనే ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ అన్నాడు. అక్కడ బాబాయ్ నా గుండెలు టచ్ చేశాడయా, లోపలికి వెళ్ళిపోయాడు ఇలాగా. అది మరి మనోళ్ళు ఏదో మాట్లాడారు, వాళ్ళు ఏదో చెప్తారంట. రాకేష్ ఏంటి చల్లగున్నావు? అతను చూసిన తర్వాత మాకు కూడా ఏదో పాజిటివ్ హోప్ వచ్చింది. అంటే ట్రావెల్ ఈజ్ నాట్ అబౌట్ సీయింగ్ ప్లేసెస్ బట్ లివింగ్ విత్ ది నేచర్. సో ఆయన చూసిన తర్వాత మాకు అది ఫీలింగ్ క్రియేట్ అయింది. కమింగ్ హియర్ ఈజ్ ఆల్సో అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. చాలా బాగుంది చూడడానికి, వర్త్ టు విజిట్. బట్ యూ హ్యావ్ టు ప్లాన్, అంటే ఒక సీజన్ అనేది చూసుకొని లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసిన తర్వాత యూ కమ్ హియర్ టు దిస్ ప్లేస్. సో యూ విల్ రియలీ లవ్ ఇట్. హోప్ఫుల్లీ డే ఇంకా ఇలాగే మంచి ఎక్స్పీరియన్సెస్తో కంప్లీట్ అవ్వాలని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఐ హ్యావ్. యశ్రాజ్ బేటే Yeah, the current of the waterfall is very low, but the view and the morning breeze and the morning sunset from this location is very nice. It's worth a visit if you come in the season time. హరి సార్, మీరు యాజ్ యూజువల్గా ఏదో చేస్తారు కదా, అది చేస్తే. యాక్చువల్గా మేము హోటల్ మయూరాలో స్టే చేసాం ఈరోజు. సో అలా బయటకు వస్తే అలా జాగ్ ఫాల్స్ నేరేజ్ కనపడుతుంది. ఎర్లీ మార్నింగ్ ఒక 6:30కి అలా ప్లాన్ చేశారంటే మంచి ఫ్లో ఉన్నప్పుడు మంచి ఫోటోషూట్ వస్తుంది. ఫోటోషూట్ అనే కాదు, ఒక వైల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. వైల్డ్ మావాడు అంతా వైల్డ్గా ఉంటుంది, ఏదైనా ఎక్స్పీరియన్స్ అయినా వైల్డ్ ఉంటుంది. మావాడు అంతా అల్లాడిచ్చేయచ్చు. ఏదో అన్నాడు, అల్లాడిచ్చేయాలి. ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు? నిన్న రాత్రి మేము ఒక దగ్గర వ్లాగ్ ఆపేసాము. సో కంటిన్యూయేషన్ ఆఫ్ దాట్ మేము ఒక ఘాట్ రోడ్లో జర్నీ చేసాము. ఘాట్ రోడ్ వాజ్ కైండ్ ఆఫ్ సర్కిల్స్లో ఉంది, బట్ చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వెన్ యూఆర్ కమింగ్ హియర్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్స్ కూడా అకామిడేషన్, స్టే అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంటే మేమున్న హోటల్లో ఈవెన్ మేము అలా డోర్ తీసి బయటికి వస్తే వీఆర్ ఏబుల్ టు హియర్ దేర్ వాటర్ నాయిస్
ఆ ఫీలింగ్ కూడా బాగుంది. ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ వాటర్ లేవు, బట్ చూడడానికి ఫొటోస్ దిగడానికి అయితే ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ టు ఎక్స్పీరియన్స్. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఎ డిఫరెంట్ ప్లేస్. యూ విల్ కమ్ టు నో అబౌట్ ఇట్ in the vlog in the later part of time. Stay tuned, connected with us, and give us that positive boost by commenting something in the video. ఇది కదా విషయం. ఏమన్నా కమెంట్లు పెట్టండి బాబు. నీ అమ్మ రోజు చూస్తున్నారు, మళ్ళీ అందరూ ఒక్కొక్కడికి సెండ్ చేస్తున్నాం వాట్సాప్లో. అలాగే రోజు చూస్తున్నారు, కమెంట్ బెటరు, మెసేజ్ బెటరు. బాబాయ్ వ్లాగ్ అల్లాడిచ్చావు, ఇవన్నీ ఏమి లేవు వ్యవహారాలు. ఏమన్నా పెడితే బాగుంటుంది. ప్రాబ్లం అయితే పర్సనల్ గా మెసేజ్ పర్సనల్ మెసేజ్ పెట్టండి, రాకేష్కి పెట్టండి, యశ్రాజ్ గడికి పెట్టండి, హరిగడికి పెట్టండి. లేదా హరిగడికి అమ్మాయి ఫ్యాన్స్ ఎక్కువైపోయారా? చాలా మంది మంచి అదే ఏంటిది వైల్డ్ డైలాగ్స్ చేస్తున్నాడు అని చెప్పి మంచి ఫ్యాన్స్ ఉన్నారు హరిగడికి. మీరు అడిగితే కావాలంటే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ నెంబర్లు కూడా ఇచ్చేస్తాం. అదిగో ముక్కులో ఏలు పెట్టుకుని వీడియో చూస్తున్నాడు ఎవడో. ఏయ్ లైక్ చేయి, కామెంట్ చేయి. ముక్కులో ఏలు పెట్టుకుని కూర్చొని వీడియో చూడడం కాదు. ఓకే గైస్, రెడీ 1 2 3 అల్లాడిచ్చేద్దాం. కలగన్నానా పెను ఉప్పెనల్లే ఎద ఉప్పొంగేనని ప్రేమలో. గాయ్స్ నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్యా సిల్క్ సీర కట్టుకుంటి, ఓ రబ్బయ్యా సిల్క్ సీర కట్టుకుంటి డాన్స్ ಮಾಡಿ ఓ రబ్బయ్యా ఆహా ఓ నాయనా ఆహా. కళ్ళల్లో ఏముందో గుండెల్లో తెలుస్తుంది. బైక్స్ బైక్స్ బైక్స్. గాయస్ మనం ఎక్కడున్నామంటే ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఆన్ ది వే టు హొర్నావర్ ఫ్రమ్ జోగ్ ఫాల్స్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఒక ఐటమ్ ఉందన్నమాట, దాని దగ్గరికి వచ్చాం మా ఐటమ్ రాజాతో. సో ఇలా ఉంది విషయం మొత్తం, బ్రిడ్జ్ అంతా. దిస్ ఇస్ ద బ్రిడ్జ్. మధ్యలో బైక్స్ వెళ్ళొచ్చు, మనుషులు వెళ్ళొచ్చు. మళ్ళీ భయపడకండి, బ్రిడ్జ్ అంటే మనుషులే కదా అని. అమ్మాయిలు కూడా వెళ్ళొచ్చు. ఇంకేంటి మరి, మావాడు మంచి ఊపులో ఉన్నాడు, పాటలు అన్ని పాడుతున్నాడు. కొండల్లోని ఎద్దులు లోయలను చూస్తూ పాటలు పాడుతూ నది పైన కేబుల్ బ్రిడ్జ్ పైన డాన్స్ వేస్తూ యశ్రాజేమో అటు పక్కన పోలీసు చూసుకుంటూ ఉన్నాడు. ఏం చేయమంటావు? ఎలా ఒకరు ఇలాగైతే వచ్చేలడికి మరి ఎవరు పాట పాడుతున్నారు? రాకేష్. నాకేం రాదు. ఈ చక్కటి ఎండాకాలం వేళ ఒక మంచి పాట. రాకేష్ ఇంగ్లీష్ అయినా పర్లే, మామూలు తట్టుకుంటారు. ఏం రాకేష్ అంటే అయితే కష్టం. నువ్వు నైట్ అయితేనే పాటలు వస్తాయి నీకు. అదే నైట్ అయితేనే ఆ పాటలు వేరు. అవి పాటలు కాదు, పాఠాలు. పాటాలంట. మ్యూజిక్. ఈరోజు జస్ట్ చిల్ డే గైస్. అంటే ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ శరావతి రివర్. చిల్డే అంటే చిల్డేరేగా. ఏంటది? చిల్డే అంటే చిల్డేరేగా. చిల్ డే అంటే చిల్డ్ ఏరేగా, చిల్డ్ ఎయిర్ అంట. వీడిని తట్టుకోలేకపోతున్నాం గైస్ మనం. ఈడి డైలాగులు. ఆ డిక్షనరీ మేబీ ఇంకెక్కడ దొరక్కపోవచ్చు ఆ డిక్షనరీ. మరి అలా అనమాట. ఇక్కడ జస్ట్ 2 బళ్ళు పాస్ అయ్యే సందు ఉంది గైస్. ఆ సందులో లైన్ చేసేస్తున్నారు అందరూ బళ్ళు. కథ చాలా బాగుంది, వ్యూ అంతా చాలా చాలా బాగుంది. ఒకవైపు బ్రీజ్, మీకు ఒక రౌండ్ షాట్ దీనికి ముందు ఆల్రెడీ వీడియోకి ముందు ఒక రౌండ్ షాట్ పెట్టాను కదా, అంతే. ఆసమ్గా ఉంది. మా వాడేదో రెడీ అవుతున్నాడు చెప్పడానికి. చెప్పు. అంటే సందులుగా ఉంది. ఎత్తులు పల్లాలు ఉన్నాయి, కిందేమో గట్టిగా కిందేమో వాటర్ ఉన్నాయి. మంచి రొమాంటిక్గా ఉంది. రొమాంటిక్గా ఉందా? బయటకు వచ్చింది. ఈ యాంగిల్ కూడా వచ్చింది. ఇంకా ఆడు అప్డేట్ చేసాడు మనందరికి దట్ హీఈస్ రొమాంటిక్. నెక్స్ట్ వ్లాగ్ లో సెన్సార్లు పడిపోతాయి. గురు అఖిల్ అండ్ బిగ్గర్ గురు రాకేష్ బ్రో. అండ్ హీస్ అల్టిమేట్ ప్లే బాయ్. ప్లే బాయ్ యశ్రాజ్ ప్లే బాయ్. No bro.
He acts like an innocent guy, but he's a playboy. అదనమాట విషయం. ఇంకా ఇప్పుడు దీని తర్వాత 4 o'clock అట్లా మెల్లిగా వెళ్ళి ఇక్కడ పక్కనే ఈ కింద రివర్ ఉంది కదా, ఆ రివర్ని టచ్ చేసుకుని అలా చూసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తే బోటింగ్ ఉంటుంది. సో అది కూడా అల్లాడిచ్చి ఎంజాయ్ చేస్తాం ఈరోజు. అంటే ఫీల్ అవ్వవా రివర్ని టచ్ చేస్తావు అంతేనా? ఏంటండి రివర్ని ఫీల్ అవ్వవా? ఫీల్ అవ్వవా అంటే మరి టచ్ చేస్తా అన్నావు. టచ్ చేస్తాం అంతే. ఫీల్ వేరు కదా. మా ఫీల్ వేరే ఉంటుంది. మా ఫీల్ ఓన్లీ వేరే దగ్గర వస్తుంది, ఇక్కడ రాదు. రాకేష్ ఏంటి మరి ఎలా ఉంది బ్రిడ్జ్? ఊగుతుందా? ఊగుతుంది. ఎలా ఊగుతుంది? అట్లాగే ఊగుతుంది. నిజంగా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే ఊగుతుంది కదా. అవునా? ఇంత నాలెడ్జ్ ఎక్కడ నుంచి వచ్చింది గురు? నాకు అర్థం కాదు. క్యారా యశ్రాజ్ कैसा है? Shy playboy. तू प्ले बॉय है ना? Shy playboy. Come here. Quietly enjoying the breeze. हाँ. Cold breeze. Cold घर breeze. घर में बातें हो गया. కన్నీరుగా మారల నాకెందుకో ఉందని హాయిగా. జలకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. గాయస్ మనం బోటింగ్లో ఉన్నాం. దిస్ ఇస్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ శరావతి రివర్. హరిగాడు అల్లాడిచ్చేస్తున్నాడు ఫోటోషూట్లో. నాది ఫోటోలు తీ అంటే మీది ఫోటోలు తీసా గురు. నేను అల్లాడిస్తున్నా అంట. అవును మరి నేను అల్లాడిస్తున్నా మీ ఫోటోలు తీసి. కరెక్టే, అది కూడా కరెక్టే. కానీ మేము కూడా నీ ఫోటో తీసి అల్లాడిచ్చాం. లేదు ప్రేక్షకులు నమ్మద్దండి. ప్రేక్షకులు నాకేజ్ ఏంటి మంచి ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఫుల్ ఎంజాయ్. పోస్ట్ వెడ్డింగ్ షూట్ గిడిగా వస్తాడంట. చాలా బాగుంది. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. మంచి ఎక్స్పీరియన్స్. అన్ని మంచి ఎక్స్పీరియన్సే. ఎప్పుడో అనుకున్నాను ఇలాంటిది కూడా లైఫ్ లో ఉంటే బాగుండని. ఇప్పటికి ఇది తీరింది. ఎవరితో అనుకున్నావు యాక్చువల్లీ నువ్వు? వచ్చే వాళ్ళతో వస్తే బాగుండు అనుకున్నాను. ఎవరాళ్ళు? ఇప్పుడు ఉన్నారు వాళ్ళు? ఉన్నారు, ఇప్పుడు ఉన్నారంట గైస్. ఇంట్లో ఉన్నారంట గైస్. హాయ్. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి హాయ్ చెప్తున్నాడు. మరి ఇన్ఫర్మేషన్, ఆయన ఆల్రెడీ మ్యారీడ్. డెఫినెట్లీ మనం మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆయన ఇంట్లో ఉండే వాళ్ళకి హాయ్ చెప్తున్నాడు, కొంచెం చూసుకోండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రిప్కి రెడీ అయితే బాగుంటుంది गाइस. మరి यशराज तू भी तेरा कोई है तो उसको बोल दो कब आना है, कब प्लान करना है वो सब. Come any season. It is every day. उसको तेरा उसको बोलो कि आएंगे नेक्स्ट ईयर आएंगे. Next year we'll also joining the वो same. ऐसा हनीमून फोटो शूट करेंगे, वो सब डालो.
उधर है पूरा उधर Next year also we'll be joining this honeymoon package this year. उसको ఓకే At, నెక్స్ట్ Rakesh? సో అలా మధ్యలో నది, అటు ఇటు చెట్లు, చింతకొట్ట చాలా గ్రీనరీ, చిత్త కొట్టడమే. చీకటి గదిలో ఏంటంటే ఏమన్నా ఇట్రా ఏది సినిమా గురు ఏది వర్మ ఇట్రా చీకటి గదిలో చికెన్ ఏంటంటే చెప్పు చిత కొట్టు ఈ దొంగ నువ్వు A lot of అంటే Sita రేపు Kochilka. వాళ్ళు చాలా సిల్లీగా గైడ్ చాలా నీకు వెడ్డింగ్ షూట్ lot చూస్తా of Sita Kochilka nearby. ఇఫ్ యు వాంట్ టు సీ వెడ్డింగ్ షూట్ Sita Kochilka. ఇట్లా ఉంటుంది ఎవరు మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి వెడ్డింగ్ షూట్కి ఇక్కడ. కాకపోతే ఒక జస్ట్ 100 మీటర్స్ ఉంటుంది అంతే. చాలు ఇంకా ఇటు తిప్పు. ಏನಣ್ಣ ನಿಮಗೆ ಡೈಲಿ ಆರಾಮಾಗಿರುತ್ತಲ್ಲ ಇದೆಲ್ಲ ನೋಡ್ಕೊಂತ Experience I told you na. Lot of Sita Kochilka. Sita Kochilka. సీతాకోక చిలుక మీన్స్ Butterfly. ఏ సూపర్ యు గాట్ యువర్ పాయింట్ బ్రో విచ్ బటర్ఫ్లైస్ యు ఆర్ మెన్షనింగ్ హియర్. సీతాకోక ఇట్ ఇస్ బటర్ఫ్లై దట్ ఇస్ వాట్ హి ఇస్ టెల్లింగ్ విచ్ బటర్ఫ్లై మాస్కింగ్ Multicolor. See? Multicolor. మల్టీకలర్ దిస్ వన్ Hey, it's like this. దిస్ ఇస్ మల్టీకలర్ ఇట్ సీమ్స్ డిఫరెంట్. అది గైస్ మరి అవ్వారం మంచి ఊపు ఉంది దీంట్లో. దీనికి ముందు ఆల్రెడీ బ్యాక్ షాట్స్ చూసుంటారు కదా. సో చాలా సెరీన్గా నో సౌండ్ హాయిగా అలా పక్షులు మంచి మంచి ఎగ్జాటిక్ పక్షులు కనిపిస్తున్నాయి. సో ఆ హాయిగా హ్యాపీగా ఎండ్ చేద్దామని ఈరోజు అనుకుంటున్నాం. హోప్ యూ లైక్ ద వ్లాగ్. రేపు మళ్ళీ కొత్త బ్యాంగింగ్తో మళ్ళీ స్టార్ట్ చేస్తారు రేపు. మోస్ట్లీ రేపు కొంచెం తక్కువ ఉంటుంది కంటెంట్ బికాస్ వీ వాంట్ టు టేక్ రెస్ట్ ఫర్ హాఫ్ డే టుమారో అండ్ దెన్ ఎక్స్ప్లోర్ గోకర్ణ. అదే మెయిన్ ఉండబోతుంది. ఇంకా మన హరియాలాగో నైట్ ఒక స్టోరీ చెప్తాడు. సో ఆ స్టోరీ కరెక్ట్గా చెప్పాడు అంటే అది కరెక్ట్గా వ్లాగ్లో వస్తుంది. నేను చెప్పను. హరిని రౌండప్ చేసి మనం ఆడి స్టోరీ లైన్ చేద్దాం. మరి ఎక్స్ట్రా స్టోరీ లేదా? యశ్రాజ్ స్టోరీ వచ్చి మరి Confusing. సినిమా లెవెల్ ట్విస్ట్ ఉండే స్టోరీ లేదా? ఆ రాకేష్ది వేరు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది రాకేష్ది. నీది ఇంకా తెలియదు ఎట్లా ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుందా అసలు స్టార్ట్ ఎండ్ కూడా ఉండదని. గల్లా గల్లా అని డాన్స్ అంటే ఆలీ చెప్తాడు కదా ప్రతి సీన్ ప్రతి షాట్ అన్ని క్లైమాక్స్ లెవెల్లో ఉంటాయి. ఇదెందుకు మధ్యలో ఇట్టని ఇట్ట ఎందుకని అంటే షేక్ ఆడిస్తాం మళ్ళాడిస్తాం అని అర్థం తెలుగులో, మా భాషలో, చిత్తూరు భాషలో. అట్టట్టే చేసేస్తున్నావు నువ్వు, ఏటేటో చేసేస్తావు అట్టంటే. ఏ బోట్ అయ్యా? బోట్ ఇదిగోండి మంది, మన బోట్ ఇది. ఇదేదో బెడ్ అనుకున్నారు, కింద నుంచి చూపిస్తారండి. మన దాంట్లో ఎందుకుంటాయి కదా బెడ్. ఇది మన బోట్ అంటే నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు అంట కదా. హనీమూన్కి వచ్చాయింది. నువ్వు బోటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు అంట కదా గురు. రేస్ ఉంది కదా. ఇది గైస్ వ్యవహారం. ఇంకా కొంచెం పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇది మన బోట్. ఓకే ఇంకేంటి మరి, ఏంటి మరి బాయ్ చెప్పేద్దామా జనాలకి? ఇంకా కనపడలేదు. ఒక మంచి పాట వేసుకోవచ్చుగా హరి. గలగల జలజల ఏదో చెప్తావు కదా, అది జలజల పారుతున్న జలపాతం ఏదో పాట చెప్పు. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది. ఎందుకని ఆ డైలాగ్ గుర్తులేదు గిప్స్ నాకు పూర్తిగా. కంప్లీట్ చేసుకోండి మీరే. ఓకే ఓకే మరి కట్ చేద్దామా? ఎవరిని? ప్రేమ్ని. ఆ? ఎండ కొడతాను. ఏం రాకేష్ ఏమన్నా నువ్వు? గురు అలా గాయస్ ని అవాయిడ్ చేస్తారా గైస్ లైఫ్ లో? నవ్వలేకపోతున్నాను. మనం మీరు కూడా ఇంతే నవ్వాలని కోరుకుంటున్నాను. ఇదేంటి ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పాలంటే అందరికి సింబాలిక్ గా చెప్తున్నా అంటే ఇల్లు కట్టుకుంటున్నా నేను. గైస్ యశ్రాజ్ చాలా బాగా వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటున్నాడు. Sorry. Multicolor. So many colors. చాలా కలర్స్ ఎక్కువైపోయినాయి ఈ ట్రిప్ లో యశ్రాజ్ గడికి. అది గైస్ మరి అవ్వారం. ఈరోజు చల్లగా పడుకుని రేపు అల్లాడిద్దాం. చెప్పా కదా
వీడిది ఏమన్నా ఐటమ్ బయటపడింది, వీడిది ఏమన్నా నాటకాలంటే మనం అప్లోడ్ చేద్దాం వ్లాగ్లో, లేదంటే దీంతో లాస్ట్. చిక్కన దొరకను. సరే మరి అయితే చల్లగా మెల్లగా రెడీ. మన మూమెంట్ చేయరా, చల్లగా కూర్చున్నావు. లేదేడా ఇగోరా ఎంత రావాలరా నీకు. క్రియేటర్ రెడీ 1 2 3 అల్లాడిచ్చేద్దాం.